భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అట్లాస్ షగడ్ ఒక వ్యక్తికి కొన్ని విలువలు ఉంటే సమాజంలో ఎవరి నుండి అతను డిస్టర్బ్ అవ్వకుండా, ఎవరి ద్వారా అతను డిస్టర్బ్ అవ్వకుండా తనకు తానుగా ఒక స్వధర్మంతో, తనదైన కొన్ని విలువలతో, ఒక ఎథికల్ ఈగోయిజం ఉన్నప్పుడు ఆ మనిషి జీవితం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఫౌంటైన్ హెడ్ బుక్ అనేది నిదర్శనం. దానికి ఎన్హాన్స్మెంట్గా అవే విలువలు, అవే స్వధర్మం, అదే ఎథికల్ ఈగోయిజం ఒక సమాజానికి ఉంటే ఆ సమాజం ఎలా ఉంటుంది అనేది అట్లాస్ షగడ్. ఒక వ్యక్తికి సంబంధించిన విలువల్ని ఒక సమాజానికి అప్లై చేసి అట్లాస్ షగడ్ అనే బుక్ ఐన్ ర్యాండ్ గారు రాశారు. ఫౌంటైన్ హెడ్లో 4 పార్ట్స్ ఉంటాయి, మెయిన్ 4 క్యారెక్టర్స్ ఉంటాయి. సేమ్ అట్లాస్ షగడ్లో కూడా 4 పార్ట్స్ ఉంటాయి, కానీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫౌంటైన్ హెడ్ అనేది ఒక వ్యక్తికి మాత్రమే ఎలా ఉపయోగపడుతుంది, ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు అనేది చెప్పడానికి తీసుకున్నారు. కాబట్టి అది ఒక వ్యక్తికి సంబంధించిన ఫిలాసఫీ అయింది. దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసి ఎవాల్యూట్ చేస్తే ఒక సమాజానికి ఉంటే ఎలా ఉంటుంది అదే ఫిలాసఫీ అనేది అట్లాస్ షగడ్ అయింది. అట్లాస్ షగడ్, అట్లాస్ అనే ఒక గొప్ప వ్యక్తి భూమిని తన భుజాల మీద మోస్తూ ఉంటాడు. అతను ఇలా మోస్తూ ఉన్నప్పుడు ఒకసారి అతని భుజాన్ని ఇలా అన్నాడు. ఎప్పుడైనా భుజాన్ని మనం ఇలా అంటే అది ష్రగ్డ్ అని మీనింగ్ అనమాట. ఐ డోంట్ నో అని ఇలా అంటాం కదా. అట్లానే అతను కూడా అట్లాస్ అనే ఒక గొప్ప వ్యక్తి జస్ట్ అతని భుజాన్ని ఇలా అన్నాడు. ఇలా అన్నప్పుడు ఆ భుజాల మీద మోస్తున్న భూమి అనేది కదిలిపోయింది అనేది మనకు అట్లాస్ షగడ్ బుక్ యొక్క మెయిన్ కవర్ మీద ఉంటుంది. సో దాని ఉద్దేశం ఏంటంటే ఐన్ ర్యాండ్ గారు, క్రియేటర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్, సమాజానికి క్రియేటర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఆ క్రియేటరే కనుక లేకపోతే సొసైటీ నడవదు అనేది ఐన్ ర్యాండ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ కవర్ పేజ్ మీద ఆ బొమ్మ ఉండటానికి. సో మరి ఇప్పుడు క్రియేటర్ అనేవాడు ఇంపార్టెంటు, ఐన్ ర్యాండ్ గారు మొత్తం క్రియేటర్ గురించే చెప్తే సమాజంలో అందరూ క్రియేటర్సే ఉండరు, కొంతమంది రెగ్యులర్ పీపుల్ కూడా ఉంటారు. సరే వాళ్ళకు ఉపయోగపడుతుందా అంటే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్రియేటర్ అనేవాడు ఎలా ఉండాలి, క్రియేటర్ అనేవాడు సమాజానికి ఎంత అవసరం అనేది చెప్పే ప్రాసెస్లో అతను కూడా ఒక మనిషే కాబట్టి అతనికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. కాబట్టి అందులో న్యూట్రల్గా ఉండే వాల్యూస్ కొన్ని సాధారణంగా ఉండే మనుషులకు కూడా ఉపయోగపడతాయి. అందుకే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ ఒక వ్యక్తికి సంబంధించిన ఫిలాసఫీ. ఇది ఒక క్రియేటర్కి ఆ ఫిలాసఫీ ఎంత ఉపయోగపడుతుందో ఒక సాధారణ మనిషికి కూడా అలాగే ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోర్లో ఐన్ ర్యాండ్ గారి ఫిలాసఫీ మూలంలో ఒక వ్యక్తి గురించి చెప్పారు. సో ఈరోజు అట్లాస్ షగడ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి వైరుధ్య రాహిత్యం, సో నాన్ కాంట్రడిక్షన్. చాప్టర్ 1 ఇతివృత్తం. సో 4 పార్ట్స్ ఉన్నాయి. ఈరోజు ఫస్ట్ పార్ట్లో చాప్టర్ 1 గురించి మాట్లాడదాం. ఇతివృత్తం అంటే థీమ్, అసలు సారాంశం ఏంటి అనేది, అంటే స్టోరీ ఎట్లా మొదలవుతుంది అనేది ఇప్పుడు మాట్లాడతాం. సో పుస్తకం ఓపెన్ చేయగానే ద ఫస్ట్ క్వశ్చన్ జాన్ గాల్ట్ ఎవరు అని మొదలవుద్ది. అసలు ఎవరి జాన్ గాల్ట్ అని మొదలవుద్ది. స్టోరీ అలా మొదలవుతూ ఫ్రేము కరెక్ట్గా జేమ్స్ టాగర్ట్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది కన్వర్జేషన్. ఎవరి జేమ్స్ టాగర్ట్? టాగర్ట్ ట్రాన్స్కాంటినెంటల్, టేగర్ట్ అన్నా టాగర్ట్ అన్నా ఒకటే. సో దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. సో టేగర్ట్ ట్రాన్స్కాంటినెంటల్ అనే ఒక కంపెనీకి ఇతను ప్రెసిడెంట్. ఎవరు? జేమ్స్ టాగర్ట్. అసలు ఈ టేగర్ట్ ట్రాన్స్కాంటినెంటల్ అంటే ఏంటి? ట్రాన్స్ అంటే అర్థం
ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా. కాంటినెంటల్ అంటే ఒక కాంటినెంట్కి ఇంకొక కాంటినెంట్కి మధ్య, అంటే ఒక ఖండానికి ఇంకొక ఖండానికి మధ్య ఒక రైల్వే ట్రాక్ వేసే సంస్థని ట్రాన్స్ కాంటినెంటల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఎట్లయితే ఉంటుందో, ట్రైన్స్ అంటే రైలు మార్గానికి కూడా ఒక కంపెనీ ఉంటుంది. ఆ సంస్థని ట్రాన్స్ కాంటినెంటల్ అంటారు. ఈ సంస్థ ఏం చేస్తుందనంటే ఆ రైల్వే శాఖకి సంబంధించిన పట్టాలు, వాటికి సంబంధించిన మెటీరియల్స్ని, వాటికి సంబంధించిన టోటల్ ఎక్విప్మెంట్ని సప్లై చేస్తుంది. ఇది టాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ యొక్క కంపెనీ. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన కంపెనీ. ఆ కంపెనీకి జేమ్స్ టాగర్ట్ అనే వ్యక్తి ప్రెసిడెంట్. డెగ్నీ టాగర్ట్. ఎవరి డెగ్నీ టాగర్ట్? ఈ జేమ్స్ టాగర్ట్కి చెల్లెలు. సో అలాగే వైస్ ప్రెసిడెంట్ ఈ టాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్కి. మూడవ క్యారెక్టర్ ఎడ్డీ విల్లర్స్. ఎడ్డీ విల్లర్స్ అనే వ్యక్తి ఈ టాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్లో ఒక అసిస్టెంట్. ఎవరికి అసిస్టెంట్ అంటే జేమ్స్ టాగర్ట్కి, డెగ్నీ టాగర్ట్కి అసిస్టెంట్. నెక్స్ట్ కెలాగ్ అనే వ్యక్తి అందులో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ టాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్లో. నాలుగో క్యారెక్టర్ హెంక్ రియర్డన్. సో ఈ 4 క్యారెక్టర్లు అనేవి ఈ చాప్టర్ 1లో మనకి పరిచయం అవుతాయి. ఈ హ్యాంక్ రియర్డన్ ఎవరంటే రియర్డన్ కంపెనీ యొక్క ఓనర్. ఈ టాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ అనేది ఒక రైల్వే శాఖకి సంబంధించిన కంపెనీ. మరి ఈ రియర్డన్ కంపెనీ ఏంటి అని అంటే ఆ రైల్వే శాఖలో ఏవైతే పట్టాలు ఉంటాయో ఆ పట్టాలకు కావాల్సిన స్టీల్ కానీ, ఐరన్ కానీ వాటిని సప్లై చేసే కంపెనీ ఈ రియర్డన్ కంపెనీ. ఇప్పుడు మనం నడిచే బస్సులు చూస్తే కనుక బస్సులు అండర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆ బస్సుకు కావాల్సిన ఐరన్, ఆ ఎక్విప్మెంట్, ఆ బాడీ, ఆ ఇంజిన్ అవన్నీ ఎవరు తయారు చేస్తారంటే అవన్నీ ఒక ప్రైవేట్ కంపెనీస్ తయారు చేస్తాయి. ఆ కంపెనీస్ పేరు మనకి కొన్ని తెలియకపోవచ్చు, కొంతవరకు తెలుసు. టాటా, అశోక్ లైలాండ్ అని ఉంది. ఇప్పుడు అశోక్ లైలాండ్ ఏంటి, టాటా కంపెనీ ఏంటి, అవి గవర్నమెంట్ కంపెనీస్ కాదు, దే ఆర్ ప్రైవేట్. బట్ గవర్నమెంట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ని ఇస్తుంది, గవర్నమెంట్ దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ సంస్థ అన్నారు. కానీ ఆ గవర్నమెంట్ సంస్థకి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్ అన్ని ప్రైవేట్ కంపెనీలు ఇస్తాయి. అలాగే ఇప్పుడు ఈ రైలు శాఖకు సంబంధించిన కంపెనీకి ఈ టాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ కానీ, ఈ రియర్డన్ కంపెనీ కానీ, ఈ 2 ప్రైవేట్ కంపెనీలు అనేవి ఆ రైలు శాఖకు కావాల్సిన ఎక్విప్మెంట్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో అందులో రియర్డన్ కంపెనీ అనేది పట్టాలకు కావాల్సిన స్టీల్ని, ఐరన్ని, వాటి ఎక్విప్మెంట్ని ఇస్తుంది. ఈ టాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ ఏంటంటే ఆ పట్టాలు వేస్తుంది, ఆ పట్టాలను అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. ఎక్కడైనా డ్యామేజ్ వస్తే మళ్ళీ తిరిగి వాటిని కరెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది చాప్టర్ 1 ఇతివృత్తం, ద థీమ్. అయితే ఇప్పుడు స్టోరీ మొదలు పెడదాం. ఓపెన్ చేస్తే జేమ్స్ టాగర్ట్కి, ఎడ్డీ విల్లర్స్కి కన్వర్జేషన్ జరుగుతుంది. ఎడ్డీ విల్లర్స్ వెళ్ళి జేమ్స్ టాగర్ట్ దగ్గర చెప్తాడు, జేమ్స్, ఒక పర్టికులర్ లైన్లో రైలు పట్టాలు సరిగ్గా లేవు, సిగ్నల్స్ కూడా సరిగ్గా పడట్లేదు, మరి ఏం చేద్దాం ఇప్పుడు? వాటిని ఇమీడియట్గా మనం రెక్టిఫై చేయకపోతే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నాకు నచ్చట్లేదు ఇట్లా, మన కంపెనీ నుంచి తయారు చేసిన వ్యవస్థ అనేది అట్లా నడవటం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు మనం సరి చేస్తాం వాటిని? ఇంత టైం తీసుకోవటం మనకు కరెక్ట్ కాదు కదా అని అంటాడు. దానికి జేమ్స్ ఏమంటాడంటే, మొత్తం అమెరికాలో మన ట్రాన్స్ కాంటినెంటల్ అంటే మనం వేసిన పట్టాలు, మనం వేసిన లైన్లు ఏవైతే ఉన్నాయో, ఒక మొత్తం దేశంలో ఒక్కొక్క సౌత్ సెంట్రల్, నార్త్ ఇట్లా ఏవైతే ఉంటాయో విభాగాలు, అందులో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి, అంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన పట్టాలు ఒక కంపెనీ వేస్తే నార్త్కి సంబంధించిన వాళ్ళు వేరే వేస్తారు.
సో అట్లనే జేమ్స్ ఏమంటాడంటే మనం వేసిన లైన్లు, మనం వేసిన వ్యవస్థనే ఇప్పుడు అమెరికాలో బాగా పనిచేస్తుంది, ఇంకా మనకు మించి ఎవడు లేడు, మనమే బెస్ట్, నువ్వంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటాడు. దానికి ఎడ్డీ ఏమంటాడంటే పోటీ అనేది ఎవరో లేకపోవడం వల్ల, మిగతా వాళ్ళందరూ మనకన్నా వరస్ట్గా ఉండటం వల్ల మనం బెటర్గా ఉన్నామని నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ యాక్చువల్లీ మనం బెటర్గా లేము. మన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. కొన్నిసార్లు సిగ్నల్స్ సరిగ్గా పడట్లా, దానివల్ల ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొన్నిసార్లు ఆ ట్రైన్స్ వెళ్ళేటప్పుడు ఆ డార్క్ ప్లేస్లో లైట్లు సరిగ్గా వెలగట్లేదు. అలాగే రైలు పట్టాలు కూడా చాలా వరకు స్టాండర్డ్గా లేవు. దీనివల్ల ట్రైన్ వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా చాలా తక్కువ స్పీడ్లో వెళ్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వీ షుడ్ రెక్టిఫై అని చెప్తాడు. బట్ జేమ్స్ ఒప్పుకోడు. ఎడ్డీ చాలా డిసప్పాయింట్ అవుతాడు. డిసప్పాయింట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక కొలిగ్ ఉంటాడు ఆ కంపెనీలో. ఆ కొలిగ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కొలిగ్కి అర్థమైపోతుంది ఎడ్డీ ఏదో చెప్పడానికి వెళ్ళాడు జేమ్స్ దగ్గరికి, జేమ్స్ ఒప్పుకోలేదు అని చెప్పి అతనికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఏదో కరెక్షన్ చెప్పాలి, ఏదో చెయ్యాలి, క్వాలిటీగా ఉండాలి, ప్రొడక్టివిటీ రావాలని ఆశించే వ్యక్తులు నిరంతరం ఒక ఇంటెన్షన్తో, ఒక అగ్రెషన్తో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. అసలు ఏ డెవలప్మెంట్ అవసరం లేదు, ఏ ప్రగతి అవసరం లేదు, ఉన్నదే బెస్ట్, ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్న వ్యక్తులు పట్టించుకోరు అవతల వాళ్ళ మాటలు. సో అలాంటి ఒక కన్వర్జేషన్ జేమ్స్ ఎడ్డీకి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది ఆ ఆఫీస్ కంపెనీలో ఉన్న వ్యక్తులందరికీ తెలుసు. అలా తెలిసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎడ్డీని చూసి నవ్వుతూ ఉంటాడు. సో ఎడ్డీ అతని దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం మొదలు పెడతారు. మాట్లాడుకున్నప్పుడు ఎవరైతే కొలిగ్ ఉన్నాడో అతను టైప్ చేసే మిషన్ పనిచేయదు. పని చేయకపోతే ఆ చెయ్యి దాని మీద ఇట్లా కొడతాడు. ఎడ్డీ ఈ మిషన్ పని చేయట్లేదు, కొత్తది ఆర్డర్ ఇవ్వాలి అని చెప్తాడు. అవును సరే, జాన్ గాల్ట్ ఎవరో అంటాడు. సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్, సెకండ్ టైం వచ్చింది. ఫస్ట్ బుక్ ఓపెన్ చేస్తే జాన్ గాల్ట్ ఎవరో అని ఉంటుంది, మళ్ళీ ఇక్కడ సెకండ్ కన్వర్జేషన్లో అయినా నువ్వు ఎంత చెప్పినా జేమ్స్ వినడు, ఎందుకు అంత ప్రయాసపడతావు అని చెప్పి, అవును అదంతా సరే కానీ జాన్ గాల్ట్ ఎవరు అంటాడు. దానికి సమాధానం ఎడ్డీ చెప్పడు. అక్కడతో ఆ పర్టిక్యులర్ కన్వర్జేషన్ అయిపోతుంది. వెళ్ళేటప్పుడు ఎడ్డీ విల్లర్స్ ఆలోచిస్తూ ఉంటాడు. తన కొలిగ్ ఏం అడిగాడు, జాన్ గాల్ట్ ఎవరని అడిగాడు, జేమ్స్తో కన్వర్జేషన్ ఎందుకు, నువ్వు ఎంత కన్వర్జేషన్ పెట్టినా ఉపయోగం ఉండదు అని అంటాడు. అలా ఎందుకు అని ఉంటాడు అని ఆలోచించుకుంటూ వెళ్తాడు. కానీ తక్కువనే అతని కన్వర్జేషన్ అతనికి గుర్తురాదు. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఎడ్డీకి అతనితో పాటు పనిచేసే ఒక కొలీగ్ ఇద్దరికి కన్వర్జేషన్ జరిగి ఎడ్డీ దాని తర్వాత ఇంక వెళ్ళిపోతూ ఉండగా ఆ కొలీగ్ ఏం మాట్లాడాడు, అతను అలా మాట్లాడటానికి కారణాలు ఏమై ఉంటాయి, జాన్ గాల్ట్ ఎవరని అడిగాడు, జేమ్స్తో కన్వర్జేషన్ చేయొద్దు అన్నాడు, ఇలా ఎందుకు చేసి ఉంటాడబ్బా అని ఆలోచిస్తున్నాడు. కానీ అలా ఎందుకు మాట్లాడుంటాడు అని ఆలోచిస్తున్నాడు. అలాగే కొన్ని మాటలు ఇంకా ఏం మాట్లాడాడని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ గుర్తు రావు అతనికి. మనం కూడా చాలాసార్లు ఒకరితో కన్వర్జేషన్ మాట్లాడి వచ్చిన తర్వాత అతను ఏం మాట్లాడి ఉంటాడని ఒక్కోసారి ఆలోచిస్తాం. కొన్ని గుర్తు వస్తే కొన్ని గుర్తు రావు, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే జరిగిన కన్వర్జేషన్ని రీకాల్ చేస్తూ ఉంటాం మనం. ఆ రీకాల్ చేసుకుంటూ ఎడ్డీ వెళ్తూ ఉంటాడు. అక్కడతో ఆ కన్వర్జేషన్ అయిపోతుంది. అంటే ఐంద్రాండ్ ఎంత స్పష్టంగా క్లియర్గా రాసిందో ఆ పర్టికులర్ ఒక మనిషి ఎట్లా బిహేవ్ ఉంటుంది పర్సనల్గా అనేది అంత క్రిస్టల్ క్లియర్గా రాసింది ఐంద్రాండ్ అక్కడ. సో తను గుర్తు రాదు, గుర్తు వచ్చిన విషయాలు అనుకుంటాడు, వెళ్ళిపోతాడు మామూలుగా. సో తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే ఏదైతే టేగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ లైన్ వేసిన లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్లోనే ఒక ట్రైన్ పోతూ ఉంటుంది. ఆ ట్రైన్స్లో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రయాణం చేస్తూ ఉండగా కరెక్ట్గా నైటు చీకట్లో ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ ఆగిపోయినప్పుడు ఆ రైలు బోగి ఆ కంపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీని పిలిచి ఆమె అడుగుతుంది, ఏమైంది, ఎందుకు ఆగిపోయింది ఇది అని. రెడ్ లైట్ పడింది మేడం అని చెప్తాడు. రెడ్ లైట్ పడింది కరెక్టే, కానీ గంట నుంచి ఎందుకు పడుతుంది, గంట సేపు పడదు కదా అంటే, ఏమో మేడం సిగ్నల్స్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయట్లేనట్టుంది అని చెప్తాడు.
అతను ఆ సెక్రటరీ. సరే, అది మీరు మార్నింగ్ వరకు ఉన్న రెడ్ లైట్ మేబీ అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్లేదు. మెయిన్ లైన్లో మెయిన్ ట్రాక్లో ట్రైన్ తీసుకెళ్ళండి, స్లోగా తీసుకెళ్ళండి. దగ్గరలో ఏదైతే రైల్వే స్టేషన్ ఉంటుందో జంక్షను, ఆ దగ్గరలో ఉన్న దానికి రీచ్ అయ్యి చెప్పండి మనం ఈ మెయిన్ ట్రాక్లో వస్తున్నామని. దే విల్ కరెక్ట్ ఇట్, దే విల్ గివ్ సిగ్నల్ టు ది ఆపోజిట్ ట్రైన్స్ అని చెప్తుంది. సో ఇది జరగడానికి కారణం ఏంటి అని డెగ్నీ ట్యాగర్ట్ గుర్తిస్తుంది. సిగ్నల్స్ సరిగ్గా పనిచేయట్లా, పడాల్సిన టైంలో పడట్లేదు సిగ్నల్స్, పడకూడని టైంలో పడుతుంది. దానివల్ల ట్రైన్ 2 గంటలు ఆగిపోయింది. తీరా 2 గంటలు ఆగిన తర్వాత ఆ ట్రైన్ని ఆ లైన్ నుంచి మెయిన్ ట్రాక్కి కన్వర్ట్ చేసి, ఎందుకంటే ఆ లైన్లోనే వెళ్ళొచ్చు, మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగిద్దామో అని మళ్ళీ అక్కడ ఒక చిన్న డౌట్, అందువల్ల మెయిన్ ట్రాక్లోకి ట్రైన్ని కన్వర్ట్ చేసి దగ్గరున్న రైల్వే స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటుంది, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడతారని. సో తీరా ట్రైన్ దిగేటప్పుడు ఆ సెక్రటరీ అడుగుతారు, మీరు ఎవరు మేడం అని. అప్పుడు ఆమె చెప్తుంది, ఆమె అస్సలు పేరు ఐఎమ్ డెగ్నీ ట్యాగర్ట్ అంటుంది. ఎప్పుడైతే డెగ్నీ ట్యాగర్ట్ అని అంటుందో ఆమె, వాళ్ళకి అర్థమైపోతుంది ఈమె వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ అని. సో వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్, జేమ్స్ అండ్ డెగ్నీ. సో ట్రైన్ దిగిన తర్వాత డెగ్నీ జేమ్స్ దగ్గరికి వెళ్తుంది. జేమ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. జేమ్స్, మన సిస్టమ్ అసలు బాగాలేదు, ఇలా ఉంటే కష్టం, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ లైన్స్. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, సిగ్నల్స్ సరిగ్గా పనిచేయట్లేదు, సిస్టమ్స్ సరిగ్గా పనిచేయట్లేదు, లైన్స్ సరిగ్గా లేవు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సరిగ్గా జరగట్లేదు. వీటన్నిటికీ కారణం అసలు ఫస్ట్ బేస్ లైన్లో మన రైలు పట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం సరిచేయాలి అని చెప్తుంది. జేమ్స్ ఎడ్డీ ఎలా అయితే చెప్తున్నప్పుడు ఒక ఇంప్రూవ్మెంట్ కోసం ఆశించకుండా ఉంటాడో, సేమ్ అదే ఎక్స్ప్రెషన్తో జేమ్స్ ఉంటాడు. అప్పుడు డెగ్నీ డైరెక్ట్గా అంటుంది, నేను రియర్డన్ కంపెనీ నుంచి మెటల్ ఆర్డర్ చేశాను, ఆ మెటల్ పేరు రియర్డన్ మెటల్ అని అంటుంది. ఈ రియర్డన్ మెటల్ అనేది స్టీల్ కన్నా లైట్ వెయిట్ ఉంటుంది, స్టీల్ కన్నా చాలా క్వాలిటీ అండ్ బలంగా ఉంటుంది, అది ఈ రియర్డన్ మెటల్. ఈ రియర్డన్ మెటల్ అనేది ఐన్ ర్యాండ్ ఎంతో రీసెర్చ్ చేసి ఈ అట్లాస్ షగర్డ్ బుక్లో కనిపెట్టింది. ఐరన్ని స్టీల్ని రెండింటిని కలిపి ఒక మెటల్ ప్రొడ్యూస్ చేస్తే దాన్నే రియర్డన్ మెటల్ అని పేరు పెట్టింది. ఒక నవలలో ఒక ఫిక్షనల్ మెటల్ని పెట్టింది ఐన్ ర్యాండ్ గారు. ఈమె రాసిన ఆ రియర్డన్ మెటల్ని పుస్తకంలో చదివిన నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాని మీద కొంత రీసెర్చ్ కూడా చేశారు. అంటే ఆమె ఏ లెవెల్లో వాళ్ళని ఇన్స్పైర్ చేసిందో మనం అర్థం చేసుకోవాలి. ఒక నవల్లో ఫిక్షనల్గా రాసిన ఒక మెటల్, నేను అదే చెప్తున్నా, పేరుకే ఫిక్షనల్ నవల ఐన్ ర్యాండ్ గారు, కానీ మొత్తం రియలిస్టిక్ ఇన్సిడెంట్సే ఉంటాయి. చందమామ కథలాగా కాకుండా అసలు నిజంగా రియర్డన్ మెటల్ తయారు చేయడానికి ఏ కంటెంట్ కావాలి, ఏ వస్తువులు కావాలని మొత్తం ఎంతో రీసెర్చ్ చేసి ఒక రియర్డన్ మెటల్ అనేది కనిపెట్టవచ్చు. అది స్టీలు ఐరన్ రెండింటిని కలిపితే వస్తుంది. ఇది స్టీల్ కన్నా చాలా తక్కువ ధరకు వస్తుంది, స్టీల్ కన్నా చాలా బలమైంది, స్టీల్ కన్నా లైట్ వెయిట్ ఉంటుంది అని క్రియేట్ చేసింది ఆ రియర్డన్ మెటల్ అనేది. సో ఆ రియర్డన్ మెటల్ గురించి కొన్ని యూనివర్సిటీల వాళ్ళు దాని మీద రీసెర్చ్ కూడా చేసి దాని నుంచి చాలా బెనిఫిట్ పొందారు. సో ఈ హ్యాంక్ రియర్డన్, ఎవరి హ్యాంక్ రియర్డన్ అంటే ఈ రియర్డన్ కంపెనీకి ఇతనే ఓనర్, CEO. ఈ హ్యాంక్ రియర్డన్ క్యారెక్టర్ గురించి ఇంకా నెక్స్ట్ చాప్టర్లో ఉంటుంది మనకి. ప్రస్తుతానికైతే ఇతని గురించి ఇంట్రడక్షన్, ఓనర్ అని చెప్పడం వరకు మాత్రమే జరిగింది. సో అప్పుడు ఈ కన్వర్జేషన్లో జేమ్స్ డెగ్నీకి జరిగిన కన్వర్జేషన్లో డెగ్నీ అంటుంది, ఎందుకు నువ్వు ఆర్డర్ ఇవ్వవు రియర్డన్ కంపెనీ నుంచి, అది మనకి రెగ్యులర్గా దొరికే స్టీల్ కన్నా కూడా తక్కువ ధరకు దొరుకుతుంది, అలాగే క్వాలిటీ కూడా ఉంది, కంటెంట్ ఉంది, ఇట్స్ ఏ క్రియేటివ్ వర్క్, మరి నువ్వు ఎందుకు ఆర్డర్ ఇవ్వవు అని అడుగుతుంది జేమ్స్ని. జేమ్స్ అంటాడు, ఎందుకు ఆర్డర్ ఇవ్వాలి, అది చాలా కొత్త కంపెనీ, రియర్డన్ మెటల్ అనేది కొత్తది, రియర్డన్ అనేవాడు కొత్తవాడు, ఆ రియర్డన్
కంపెనీ అనేది కూడా చాలా కొత్తది. ఒక కొత్త కంపెనీని ఎవడు వాడని మెటల్ని మనం ఆర్డర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ మార్కెట్లో ఏదైతే పేరుందో దాని వైపుకే వెళ్తున్నాను నేను, నీకు అర్థం కావట్లేదా అని చెప్తాడు. దానికి డేగ్ని అంటుంది, మార్కెట్లో దేనికి విలువ ఉంది, దేనికి విలువ లేదు, ఎవరు ఎక్కువ మంది ఏది వాడుతున్నారు, ఇది కాదు మనం చూడాల్సింది, ఏది కరెక్టో ఏది రైటో మనం అది చేయాలి కదా జేమ్స్ అంటుంది. దానికి జేమ్స్ ఒప్పుకోడు. జేమ్స్తో అంగీకరించకుండా నాకు ఖచ్చితంగా రేర్డన్ మెటలే కావాలి, రేర్డన్ కంపెనీ నుంచే కావాలి, నీకంటే ముందే నేను ఆర్డర్ ఇచ్చాను ఆల్రెడీ, మనకు వస్తుంది అని అంటే, అప్పుడు జేమ్స్ నేను ప్రెసిడెంట్నే కావచ్చు, బోర్డు మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో డిస్కషన్ చేయాలి, నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు ఎందుకు ఇస్తావు అని అంటే, అప్పుడు డేగ్ని అంటుంది, నువ్వు ఎప్పటికీ అందరి పర్మిషన్స్ తీసుకుంటూనే ఉండు, నేను అప్పటి వరకు ఆగలేను, నేను అందుకే ఇచ్చాను, సో నువ్వు ఎట్లా ఒప్పించుకుంటావో బోర్డు మెంబర్స్ నువ్వు ఒప్పించుకో అని చెప్పేసి జేమ్స్కి చెప్పి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన తర్వాత ఈ కన్వర్జేషన్ ఎడ్డీ వింటాడు. విని ఆనందపడతాడు. ఎందుకంటే డేగ్నీకి ఎడ్డీకి సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. సో డేగ్ని చాలా ఇష్టపడుతుంది. ఎందుకనంటే సేమ్ మైండ్ సెట్, ఒక క్రియేటివిటీని ఎంకరేజ్ చేసే ఒక ఆస్పిరేషన్తో ఉంటాడు కాబట్టి. సో ఇలా ఉండగా ఎడ్డీ చెప్తాడు, మేడం కెలాగ్ అనే వ్యక్తి ఎంప్లాయీ ఆ ట్యాగట్ ట్రాన్స్కాంటినెంటల్, కెలాగ్ మిమ్మల్ని కలవాలంటున్నాడు అని అంటే, సరే అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్తుంది. అప్పుడు కెలాగ్ అంటాడు డేగ్నీతో, నేను వెళ్ళిపోతున్నాను మేడం కంపెనీ నుంచి అంటాడు. ఎందుకు కెలాగ్ చెప్పు, నీకేమైనా డబ్బు కావాలా నేను ఇస్తాను, నీకేమైనా నెక్స్ట్ ప్రమోషన్ కావాలా చెప్పు నేను ఇస్తాను, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నీకేమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే, లేదు మేడం నాకేం ఇబ్బందులు లేవు, నేను వెళ్ళాలనుకుంటున్నాను అంతే, అంతకుమించి నాకు కారణం ఏమి లేదంటాడు. అయితే నేను డబ్బుతో కానీ ప్రమోషన్తో కానీ దేంతో నేను నీకు ఆఫర్ చేయలేనా, వేటితో నేను నిన్ను వెళ్ళకుండా ఆపలేనా అని అడుగుతాడు. లేదు మేడం మీరు నన్ను ఆపలేరు, నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను, వెళ్తున్నాను అంతే అంటాడు. అప్పుడు డేగ్నీకి కెలాగ్ ఒక క్వశ్చన్ వేస్తాడు. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, మీరు నన్ను ఆపలేరు మేడం, నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను, వెళ్తున్నాను, జాన్ గోల్ట్ ఎవరు అని అంటాడు. అక్కడతో చాప్టర్ 1 కంప్లీట్ అవుతుంది. సో టోటల్గా 3 సార్లు వచ్చింది జాన్ గోల్ట్ ఎవర్ అని. ఫస్ట్ స్టార్టింగ్ బుక్ స్టార్ట్ అయినప్పుడు జాన్ గోల్ట్ ఎవర్ అని అడిగారు. 2 ఎడ్డీని తన ఆఫీస్లో ఉన్న కొలీగ్ అడిగాడు జాన్ గోల్ట్ ఎవరు అని. 3 ఇప్పుడు తన అదే ఆఫీస్లో ఉన్న కెలాగ్ డేగ్నీని అడిగాడు, నేను రిజైన్ చేస్తున్నాను మేడం, నేను వెళ్ళిపోతున్నాను మీ కంపెనీ నుంచి, అవును ఇంతకీ జాన్ గోల్ట్ ఎవరు అని అడుగుతాడు. సో 3 టైమ్స్ జాన్ గోల్ట్ ఎవరు అని అడిగారు. సో జాన్ గోల్ట్ ఎవరు, అసలు జాన్ గోల్ట్ ఎక్కడ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అనేది నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. అలాగే హ్యాంక్ రియర్డన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ రియర్డన్ కంపెనీని అతను ఎలా స్థాపించాడో తెలుసుకుందాం. ఇప్పటివరకు మనకు అర్థమైంది ఏంటంటే, ఈ జేమ్స్ టాగట్, ఈ డేగ్నీ టాగట్ వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డేగ్నీ టాగట్ టాలెంట్ని క్రియేటివిటీని ఎంకరేజ్ చేసే వ్యక్తి, జేమ్స్ మాత్రం పాపులారిటీని మాత్రమే బేస్ చేసుకొని వాడదాం, ఎందుకు క్రియేటివిటీ, కొత్త వాడికి అవకాశం ఎందుకు ఇవ్వాలి, క్రియేటివ్ పర్సన్ ఎందుకు తీసుకురావాలి, మనకి గ్యారంటీ లేదు, వాడి మెటల్ బాగుంటుందో లేదో తెలియదు అని చెప్పే ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్. యాంటాగనిస్ట్ అంటే శత్రువు అని, విలన్ అని ఒక అర్థాలు వస్తాయి. సో దిస్ ఈజ్ చాప్టర్ 1. మళ్ళీ మనం చాప్టర్ 2లోకి వద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.